ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ దేవనం ప్రియ గారు, ఇవాళ టాపిక్ ఫారెక్స్ ట్రేడింగ్. చాలామంది ఫారెక్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడినప్పుడు కొంతమంది చేయొచ్చు అంటారు, మరి కొంతమంది దాని దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. ఏంటి అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని అసలు మనం ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? అసలు మీరు యాక్చువల్గా చూస్తే ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ వచ్చి ఇల్లీగల్ ఓకే. పర్టికులర్లీ యూఎస్డి, యూరో, యూఎస్డి జీబీపీ, యూఎస్డిఎన్, ఫారిన్ కరెన్సీస్, క్రాస్ కరెన్సీస్ ఉంటాయి కదా, ఆ ట్రేడింగ్లు ఇండియాలో ఇల్లీగల్. మీరేమైనా అలాంటి ట్రేడింగ్ చేస్తే మీకు సేబీ ద్వారా ప్రొటెక్షన్ దొరకదు. ఎందుకంటే ఇది ఒక ఆర్బీఐ రూల్స్. నో వన్ ఈజ్ అకౌంటబుల్. ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఎవరు ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ యూఎస్డి, యూరో, యూఎస్డి, జీబీపీ చేయకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. అయితే కూడా దేశం మొత్తం అన్ని పక్కలోనూ చాలామంది ఇన్స్టిట్యూట్స్, చాలామంది ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను నా కంపెనీ దుబాయ్లో స్టార్ట్ చేశాను, మీకు చెప్పుంటాను ఆల్రెడీ. క్వాంటజాన్ అని దుబాయ్లో కంపెనీ సెటప్ చేశాము. బేసికల్గా మా విజన్ ఏంటంటే అమెరికన్ స్టాక్స్, అమెరికన్ ఇండెక్స్, క్రిప్టోస్, కమాడిటీస్, ఫోరెక్స్, ఈ 5 అసెట్ క్లాసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ చేసి గ్లోబల్ ఫండ్స్ తీసుకొని మేనేజ్ చేయాలి. ఇది మా గోల్ అన్నమాట. అందువల్ల మేము దుబాయ్లో ఆఫీస్ పెట్టినాము. దుబాయ్లో ఫారెక్స్ ట్రేడింగ్ ఈజ్ లీగల్ బికాస్ కంపెనీ దుబాయ్లో సెటప్ అయింది. అర్థమైందా? కానీ ఇండియాలో ఏ స్టాండర్డ్ బ్రోకర్ మీకు ఫారెక్స్ ట్రేడింగ్ అలో చేయడు. జెరోదా, గ్రో, అప్ స్టాక్స్, ఏంజల్, మోతీలాల్ ఓస్వాల్, షేర్ ఖాన్, వీళ్ళంతా ఎందుకు మీకు ఫారెక్స్ ట్రేడింగ్ అలో చేయడం లేదు? వై? ఇండియాలో ఉండే టాప్ 10 స్టాక్ బ్రోకర్స్ ఉంటారు కదా, ఎవ్వరూ ఫారెక్స్ ట్రేడింగ్ అలో చేయరు. ఎందుకు? మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలంటే ఏదైనా అమెరికన్ కంపెనీది ట్రేడింగ్ ఫర్మ్ది, సాక్సో ఉంది, ఇంటరాక్టివ్ బ్రోకర్స్ ఉన్నారు, ఓకే, చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎఫ్ఎక్స్ బ్రోకర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఇండియాలో యాక్చువల్గా మీకు లీగల్గా ఏ ప్రొటెక్షన్ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, జెరోదాలోనో, గ్రోలోనో, అప్స్టాక్స్లో, ఎక్కడో ఒక చోటు, అక్కడ ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు పెడతారు. మీ డీమ్యాట్ అకౌంట్కి మీ ఎస్బీఐ అకౌంట్ నుంచి డబ్బు డీమ్యాట్ అకౌంట్కి పోయింది, కరెక్ట్? మీరు ట్రేడింగ్ చేస్తారు, లాస్ చేస్తారు, ప్రాఫిట్ చేస్తారు, అది వేరే విషయం. కానీ మీ డబ్బు ఆ డీమ్యాట్ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. సపోజ్ మీరు మీ బ్రోకర్కి ఫోన్ చేసి నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అని అడిగితే వాడు ఇవ్వాల్సిందే. వాడు ఇవ్వకపోతే మీరు వాడి మీద సేబీలో కేసు పెట్టచ్చు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. కానీ మీరేమైనా ఏ స్టాక్ ఫారెక్స్ ట్రేడింగ్ బ్రోకర్ దగ్గర మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు లీగల్గా ఇండియాలో ఏ ప్రొటెక్షన్ దొరకదు. ఎందుకంటే వాట్ యు డిడ్ ఈజ్ అగేన్స్ట్ లా. ఓకే, ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పటికి కూడా అన్ని ఫారెక్స్ ట్రేడర్స్ ఫారిన్ ట్రేడర్సే ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఫారెక్స్ ట్రేడింగ్ గురించి. కానీ మనం మాట్లాడేది ఫారెక్స్, ఇంటర్నేషనల్ ఫారెక్స్ స్పేస్, నాట్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్. ఇప్పుడు మీరు యూఎస్డి, ఐఎన్ఆర్ ట్రేడ్ చేసే అవకాశం మన కరెన్సీ మార్కెట్లో ఉండేది. కానీ యూఎస్డి యూరో, యూఎస్డి జీబీపీ, యూఎస్డిఎన్, యూఎస్డి కెనడా, యూఎస్డి ఆస్ట్రేలియా, ఇవి అవకాశం ఉండలే. ఇప్పుడు కూడా ఎవరే అకౌంట్ ట్రేడింగ్ చేయాలంటే ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది తెలిసిన? మీరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ చేస్తారు, మీరు కేవైసీ చేస్తారు, మీ డీమ్యాట్ అకౌంట్కి మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు డబ్బులు పంపిస్తారు. మళ్ళీ మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి మీ అకౌంట్కి మీరు డబ్బులు తీసుకుంటారు. కానీ ఈ ఫారెక్స్ అనే ఇండస్ట్రీలో మీ ఓన్ అకౌంట్ నుంచి డైరెక్ట్ పంపించి డైరెక్ట్ తీసుకునే అవకాశమే లేదు. మీరు ఎవరికో డబ్బు పంపిస్తారు, వాడు మీకు అకౌంట్ ఇస్తాడు, ఒక $10,000, $20,000, $50,000 వేసి ఒక అకౌంట్ ఇస్తాడు. ఆ ఒక అకౌంట్కి ఏ లీగల్ శాంక్టిటీ ఉండదు. రేపేమైనా వాడు మొబైల్ ఆఫ్ చేసేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ డబ్బు రిటర్న్ రాదు. నేను దాదాపు 100 మంది ఫారెక్స్ ట్రేడర్స్తో మాట్లాడినాను. మన డబ్బుకి ప్రొటెక్షన్ ఏంటి?
వాళ్ళందరూ ఏం చేస్తారంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నేను $10,000 పెట్టినా దాదాపు 8 లక్షల రూపాయలు నాకు ప్రాఫిట్ తీసుకుంటేనే వచ్చేస్తుంది, నేను దానిపైన పెట్టను. నేను 100 కోట్లు పెట్టాలి ఇప్పుడు చెప్పు, నేను 10 కోట్లు పెట్టాలి ఇప్పుడు చెప్పు, నా డబ్బుకి సేఫ్టీ ఏంటి? సో అది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఏ అసెట్ క్లాస్లో డబ్బులు పెట్టినా మీకు ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ ఉందా? మీ డబ్బు సేఫా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అనేది రిస్క్ మీకు తెలుసు, కానీ ట్రేడింగ్ క్యాపిటల్లే రిస్క్లో పడిపోతే అర్థమవుతుందా మీకు? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈరోజు మీరు దేశంలో చూస్తే దాదాపు ఏ ఏరియాలో పోయినా ఒక ఫారెక్స్ ట్రేడింగ్ ఆఫీస్ ఉంటుంది, కానీ అది ఏది లీగల్ కాదు. వాళ్ళు ఏమైనా రేపు కొట్టు మూసేస్తే మీ డబ్బులు బొక్కే. కానీ అదే మీ టిపికల్ ఇండియన్ డీమ్యాట్ ట్రేడింగ్లో ఎవరైనా బ్రోకర్ షాప్ క్లోజ్ చేస్తే మీ డబ్బు సేఫ్, ఎందుకంటే మీకు సెబీ ప్రొటెక్షన్ ఇస్తుంది. సెబీ మీ సేఫ్టీని, మీ డబ్బు ఒక ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటుంది. కానీ ఈ ఫారెక్స్ ట్రేడింగ్ అనే ఇండస్ట్రీకి సెబీ ఏ ప్రొటెక్షన్ ఇవ్వదు, ఎందుకంటే సెబీ ఓపెన్గా చెప్పింది ఫారెక్స్ ట్రేడింగ్ ఈజ్ ఇల్లీగల్ అని. చాలామందికి ఈ విషయం తెలీదు. ఫారెక్స్ ట్రేడింగ్లో 10% వస్తుంది, 5% వస్తుంది, 20% వస్తుంది అని అకౌంట్ వేసుకొని పోతారు. ఎందుకు వస్తుంది? వాళ్ళకు 500x లివరేజ్ ఇస్తారు. ఎంత? 500x. ఇండియన్ మార్కెట్లో మీకు 5x లివరేజ్ దొరికితే గొప్ప. 500x లివరేజ్ ఇస్తే మీరు 2% లాస్ చేసుకుంటే మీ అకౌంట్ 2%ఏ కాదు 0.2% లాస్ చేస్తే మీ అకౌంట్ పోయింది. 500x లివరేజ్ అంటే ఏంటి? మీరు ₹1 ఇస్తే 500 రూపాయలు ట్రేడ్ చేయొచ్చు. ₹1,00,000 ఇస్తే 5 కోట్ల అకౌంట్ పొజిషన్ తీసుకోవచ్చు. 5 కోట్ల పొజిషన్ తీసుకుంటే మీరు జస్ట్ 0.2%, 1% 5 కోట్లకి 5 కోట్లు, 5 కోట్లకి 5 లక్షలు, 0.2% లక్ష. మీ పొజిషన్ ఏమైనా జస్ట్ 0.2% ఆపోజిట్గా వెళ్తే పోయింది మీ డబ్బు. వాళ్ళు కావాలని అంత ఎక్సెస్ లివరేజ్ ఇస్తారు. ఎవరైనా భారతదేశంలో ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే వాళ్ళకి నిజంగా ఆ ఒక సబ్జెక్ట్ మీద పట్టుంటే వాళ్ళు 2 ఆప్షన్ ఉన్నాయి. ఒకట గుజరాత్ గిఫ్ట్ సిటీలో పోయి వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు ఫారెక్స్ ట్రేడింగ్, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక ఆఫ్ షోర్ రీజన్ దుబాయ్, సింగపూర్, ఓకే, కేమెన్ ఐలాండ్స్, మారిషస్ ఎక్కడో ఒక సైడ్లో పోయి అక్కడ డీమ్యాట్ ఫారెక్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద అల్టిమేట్ పాయింట్. కానీ ఇక్కడ ఎవరికి డబ్బు ఇచ్చినా డబ్బులు రావు. అది ఒకటి. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే డబ్బా ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. డబ్బా ట్రేడింగ్ అంటే ఒక మెషిన్ ఉంటుంది, అక్కడ ఆర్డర్ పెడుతూ ఉంటారు, మీరు బై సెల్ జరుగుతూ ఉంటుంది, కానీ ఆ ఆర్డర్ ఎక్స్చేంజ్కే వెళ్ళదు. ఒక ఫేక్ మెషిన్ ఊరికే ఏదో ఒక నంబర్ చూపిస్తూ ఉంటుంది, లాస్ట్కి మీ డబ్బులు లాగేసుకుంటుంది. ఇలాంటి డబ్బా ట్రేడింగ్ ఫారెక్స్ అకౌంట్లు బోర్డంత ఉన్నాయి. నా ప్రకారం ఇండియాలో అట్లీస్ట్ 25% ఫారెక్స్ ట్రేడింగ్ అకౌంట్స్ ఆర్ ఆల్ డబ్బా ట్రేడింగ్. దాని ఇంగ్లీష్లో ఇంకేదో స్పెసిఫిక్ నేమ్ ఉంది గ్లోబల్ లెవెల్లో. సో అందువల్ల మేము రికమెండ్ చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫారిన్ ఫారెక్స్ పేర్ ట్రేడింగ్ చేయకూడదు. చేయాలనుకుంటే కూడా ఒక చిన్న వెరీ స్మాల్ అకౌంట్లో చేసుకోవచ్చు, ఎందుకంటే డబ్బులు పోతే అది రిటర్న్ వచ్చే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. ఫారెక్స్ ట్రేడింగ్ గురించి అంటే నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అందరు ఎక్స్పర్ట్స్తో అన్ని రకాల టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాను, బట్ నాకు ఫారెక్స్ ట్రేడింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు దొరుకుతారా ఏంటి అంటే నేను కూడా ఆడియన్స్కి ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని కన్వే చేద్దాం అనుకున్న టైంలో అండ్ ఇవాళ మీ ద్వారా అసలు ఈ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇండియాలో చేయడానికి దీనికి ఎంతవరకు చట్టబద్ధత ఉంది, అసలు ఇది చేయొచ్చా చేయకూడదా, అంటే ఇది కానీ చేస్తే దీనివల్ల ఎటువంటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేవిధంగా బయట దేశాల్లో దీనికి ఉన్న రిలీఫ్ ఏంటి, అంటే మన దేశంలో దీనికి ఉన్నటువంటి చట్టాలు ఏంటనే దాని గురించి కూడా చాలా చక్కగా చాలా సరళమైన భాషలో మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.